హాయ్ హలో అందరికీ నమస్తే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల పర్యటనలో భాగంగా పులివెందుల నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. ఏముంది, జగన్ గారి నియోజకవర్గం కాబట్టి వెళ్తారు, ఇందులో విచిత్రం ఏముంది, ఇందులో ఆశ్చర్యం ఏముందని కొంతమంది అనుకోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ పర్యటనకు వెళ్ళడం వేరు. ఇప్పుడు నియోజకవర్గ పర్యటనకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత? కొంతమంది ఆసక్తిగా కూడా ఎదురు చూశారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి జెడ్పీటీసీ పులివెందుల ఉప ఎన్నిక ఏదైతే ఉందో, ఈ ఎన్నికకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రస్తావిస్తారా, ఏదైనా మాట్లాడతారా అనే అంశానికి సంబంధించి. సో అదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నల్లపరెడ్డిపల్లిలో ఆ ప్రజలను ఉద్దేశిస్తూ కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. టీడీపీ పార్టీకి ఒక హెచ్చరిక కూడా ఇచ్చారు జగన్ గారు. సో జగన్ గారు ఏం మాట్లాడారో అనే దానికి సంబంధించి మనం మాట్లాడుకోవడానికి ముందు, జగన్ గారు ఎప్పుడైతే పులివెందుల నియోజకవర్గానికి వెళ్ళారో అక్కడ జగన్ గారిని కలవడానికి వచ్చినటువంటి పబ్లిక్ను చూసిన తర్వాత, అదేవిధంగా స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇక నల్లపరెడ్డిపల్లిలో అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ చూసిన తర్వాత, అదేంటి మొన్న జెడ్పీటీసీ పులివెందుల ఉప ఎన్నికలో వైసీపీ పార్టీ ఓడిపోయిందా అనే అనుమానం ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే వైసీపీకి వచ్చినటువంటి ఓట్లన్నీ 600 పైచీలకు. ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత? వేలల్లో ఉన్నారు. నల్లపరెడ్డిపల్లిలో కానీ ఆ ప్రాంతంలో అక్కడ జగన్ గారిని కలవడానికి వచ్చినప్పుడు కానీ గతంలో కూడా ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, వేలల్లో ఉన్నారు. ఈసారి వేరే ప్రాంతాల నుంచి తక్కువ వచ్చారు. ఇక్కడ నియోజకవర్గంలోనే ఎక్కువగా వాళ్ళని కలవడానికి ఆసక్తి చూపారు. ఇక్కడ వాళ్ళని కలవడానికి అవకాశం కల్పించారు. ఎందుకంటే ఈ ఎన్నికలు జరిగినటువంటి తీరు, ఏ రకంగా ఎన్నికలు జరిగాయి, మరి అధికారులు ఏ రకంగా వ్యవహరించారు, మరి పార్టీలో ఎవరైనా అమ్ముడుపోయారా, నిస్వార్థంగా ఓటు వెయ్యాలనుకునేటువంటి వాళ్ళని ఏ రకంగా అడ్డుకున్నారు, వాళ్ళ ఓటర్ స్లిప్పులు లాక్కొని ఏ ప్రాంతాల్లో ఏ రకంగా ఇక్కడ లోకల్ లీడర్లు ఇబ్బందులు పెట్టారు, ఈ ఓటు వెయ్యాలని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టారు, ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, అనేక అంశాలు మరి జగన్ గారి దగ్గర గోడు వెళ్ళబోసుకున్నారంట. ఆ అంశాలు గోడు వెళ్ళబోసుకున్నారు. కొంతమంది కన్నీళ్ళు పెట్టుకున్నారంట. నేను వైసీపీకి ఓటు వేయాలనుకుంటే నా ఓటు నాకు వేసుకునేటువంటి అవకాశం కల్పించలేదు ఈ దుర్మార్గులు అని చెప్పి, అవే అంశాలు ఇక్కడ జగన్ గారు ప్రస్తావించడం జరిగింది. సో మీకు వినిపిస్తాను జగన్ గారి. కొంచెం వాయిస్ అయితే క్రౌడ్లో ఉంది కాబట్టి క్లారిటీ ఉండదు. కొన్ని కామెంట్స్ వినండి. సో ఇక్కడ టీడీపీ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక గెలవలేదు కాబట్టి, గెలవడం కష్టం కాబట్టి పులివెందులలో, సో ఏం చేసైనా గెలవాలనే ఒక ఉద్దేశంతో వేరు ప్రాంతాల నుంచి వాళ్ళ మనుషులను తీసుకొచ్చి ఓట్లు వేయించడం, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని ఓటు వేయకుండా వాళ్ళ ఇంటి ముందర రౌడీ ముక్కలను అడ్డుపెట్టడం, అధికారులను ఉపయోగించి పోలీసు అధికారులను వాడుకొని మరి ఎవరు ఎక్కడికక్కడ కట్టడి చేయడం, ఎవరైనా నిస్వార్థంగా ఓటు వేయాలని ధైర్యంగా ముందుకొస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయడం, ఇలాంటి అనేక విధ్వంసాలు చేస్తారు. ఆ అంశాలన్నీ కూడా జగన్ గారి దృష్టికి తీసుకువెళ్తే, ఇక్కడ ఎన్ని జరిగినా కూడా మీ బిడ్డ కోసం మీరు ఇవన్నీ భరించి నిలబడినందుకు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మరి అక్కడ స్పీచ్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆ స్పీచ్ కొంచెం క్లారిటీగా మీకు వినిపించకపోవచ్చు. జగన్ గారు మాట్లాడిన విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ 2019 ఎన్నికల సందర్భంగా, సాధారణ ఎన్నికలకు ముందు నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికలో మరి ఏ రకంగా అయితే ఈ ఉప ఎన్నిక ఇప్పుడు జెడ్పీటీసీ పులివెందుల ఉప ఎన్నిక ఎట్లా జరిగిందో సేమ్ అది కూడా అదే రకంగా ఆర్థిక బలం, అంగబలం అన్ని రకాలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవాలి అనేటువంటి పరిస్థితిలో అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారులను ఉపయోగించుకొని ఆ ఎన్నిక గెలవడం జరిగింది. అప్పుడు 27,000 మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం, 2019లో మరి 151 సీట్లతో అధికారులకు రావడం, ఆ అంశాన్ని ఇక్కడ జగన్ గారు ప్రస్తావించారు. ఉప ఎన్నికలో 27,000 మెజారిటీ వాళ్ళకు వస్తే, తర్వాత సాధారణ ఎన్నికలో 35,000 మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ జగన్ గారు ప్రస్తావించడం జరిగింది. అంటే ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు గెలవలేదు. ఒకవేళ ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచింటే ఆ ఫలితాలు వేరేగా ఉండేవి. కాబట్టి పైన భగవంతుడు అనేవాడు ఒకటి చూస్తూ ఉంటాడు. ఇలాంటి అక్రమాలు, విధ్వంసాలు, దాడులు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు భగవంతుడు చూస్తాడు, ఎవరికి ఏ రకంగా శిక్ష వేయాలో శిక్ష వేస్తాడు, ప్రజలు కూడా సరైన టైంలో బుద్ధి చెప్తారనే విషయాన్ని జగన్ గారు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. జగన్ గారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి క్రమంలో కొంతమంది ప్లక్కార్డ్స్ కూడా ప్రదర్శించారు. ఇక్కడ ఓటు వేసుకోకుండా ఏ రకంగా అడ్డంకులు సృష్టించారు. ఇది చూడండి, క్రౌడ్ చూడండి, ఎంత క్రౌడ్. జగన్ ఇక్కడే ఉంటారు కదా ఒక 3-4 వేల మంది. మరి వీళ్ళంతా ఏమైపోయినట్టు? మరి ఓటు వేయకుండా 600 ఓట్లు పడ్డాయంటే విచిత్రం అనిపిస్తుంది.
సరే, ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిస్తే తప్పలేదు, జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో గెలవద్దనే లేదు. ఓటర్లపై కూటమి ప్రభుత్వం జులుం, అక్కడ ప్లగ్ కార్డ్ ప్రదర్శించారు. అక్కడ రకంగా ఈ ఎన్నికలకు సంబంధించి ప్రజలు ఇచ్చినటువంటి రిపోర్టు, అంటే ఎన్నికల ఫలితాల తర్వాత నాయకులు ఇచ్చినటువంటి రిపోర్టు వేరు, ఇక్కడ ప్రజలైతే నిజాయితీగా రిపోర్ట్ ఇస్తారు. నియోజకవర్గంలో ఎవరెవరు నిజాయితీగా పనిచేస్తారు, ఎలక్షన్స్లో ఎవరైనా అమ్ముడుపోయారా, ఇట్లాంటి అనేక అంశాలను ప్రజలైతే నీట్గా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి స్వార్థం ఉండదు, ఏ ఆశలు ఉండవు, కాబట్టి జరిగినటువంటి విషయాలను చాలా క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తారు. అందుకే జగన్ గారు ఎక్కువగా వాళ్ళని కలవడానికే ప్రయత్నం చేస్తారు. ప్రజలను కలిసి ఇక్కడ జరిగినటువంటి అంశాలను, ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఆ ప్రజలు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ జగన్ గారు కూడా స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఏ రకంగా పనిచేశారు, ఏ రకంగా ఎన్నికలు జరిగాయి, ఏ రకంగా మోసం చేశారనే అనేక విషయాలు, మరి ఓటు హక్కు వినియోగించుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు, వారికి సహకరించినటువంటి లీడర్లు, ఇవన్నీ కూడా జగన్ గారు మైండ్లో పెట్టుకుంటారు. సో ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటారు. ప్రజల రిపోర్టుకి అంత బలం ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి కూడా రోడ్ ఎక్కనటువంటి వర్గం లేదు. ఉద్యోగస్తులు, సిపిఎస్ ఉద్యోగస్తులు రోడ్ ఎక్కారు, యూరియా కోసం రైతులు రోడ్ ఎక్కారు, మరి పింఛన్ల కోసం వికలాంగులు, పాపం దివ్యాంగులు, వీళ్ళందరూ రోడ్ ఎక్కి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కర్మ, ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? మేము కుంటి వాళ్ళం, మేము గుడ్డి వాళ్ళం, మాకు చేతులు లేవని చెప్పి నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు ఎప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయనేటువంటి విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనే విషయాలు కూడా జగన్ గారు ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఏదేమైనా కూడా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ప్రజలు ఇచ్చినటువంటి రిపోర్టు జగన్ గారు తీసుకున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని రానున్న రోజుల్లో పులివెందులలో కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అప్పుడు వైఎస్ వివేక గారు ఉన్నప్పుడు కానీ, వాళ్ళందరూ కూడా మరి ఆ నియోజకవర్గంలో బాగా పట్టుండేది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి టీడీపీ పార్టీ కొంత ఆ వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు సృష్టించి కొంచెం విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమాలు సక్సెస్ఫుల్గానే చేశారు. వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు కార్యాచరణ జగన్ గారు రూపొందించబోతున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా బలంగా వినిపిస్తుంది. సో ఈ ఎపిసోడ్ అంతా పరిశీలించిన తర్వాత పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదు అనడానికి జగన్ గారు మాట్లాడినటువంటి మాటలే. ఎందుకంటే జగన్ గారు సొంతంగా మాట్లాడింది కాదు, అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మాట్లాడడం జరిగింది. ఇది జగన్ గారు పులివెందుల్లో మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశం.